వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం లింకులు నెల్లూరు జిల్లా కావలిలో బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు ఆయన ద్వారానే మద్యం ముడుపుల డబ్బు చేరిందని అంటున్నారు. ఈ కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు రామిరెడ్డికి సొమ్ము పంపారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో డబ్బు తీసుకున్న నేతల వెన్నులో వణుకు పుడుతోంది. నెల్లూరు జిల్లాలోనూ అరెస్టులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. కావలిలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలపై ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం లింకులు నెల్లూరు జిల్లాలోనూ బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్రంలో కొందరు అరెస్ట్ అయ్యారు. తప్పులు చేసిన మరికొందరు కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది. ఈసారి ఎవరి వంతు వస్తుందోనని లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉన్న ఫ్యాన్ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ ఇప్పుడు నిన్ను వీడని నీడని నేనే అన్న విధంగా వెంటాడుతున్నాయి. పౌర్ణమి నాడు కుసుము విడిసిన పున్నమి నాగుల్లా పరుగులు పెడుతున్నాయి. మద్యం కుంభకోణంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రధాన భూమిక పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో పాటు నేతలకు ఈయన ద్వారానే మద్యం ముడుపులు అందాయని అంటారు. భారీ మొత్తంతో డబ్బులు చేతులు మారిందన్న ప్రచారం జరుగుతోంది. రామిరెడ్డి కావలి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వ్యాపారాలు నిర్వహిస్తున్న తన ముఖ్య అనుచరుల నుంచి ముక్కుపిండి మామూళ్లు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలప్పుడు రామిరెడ్డితో విభేదించిన కొందరు ఇప్పుడు బయటకొచ్చి మద్యం దందాపై నోరు తెరుస్తున్నారు. లిక్కర్ స్కామ్ డబ్బులు 540 కోట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా కావలికి చేరిందని చెబుతున్నారు. చెవిరెడ్డి మనుషుల నుంచి కావలిలో రామిరెడ్డి ముఖ్య అనుచరులు ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి, మహేష్ కు సొమ్ము చేరిందని అంటారు. రామిరెడ్డి నివాసం నుంచి ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైసీపీ అభ్యర్థులు నేతలకు ఎంతంత చేరిందో పూసగుచ్చుతున్నారు. ఒక్క అభ్యర్థికి 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు అందిందని అంటారు. ప్రకాశం జిల్లాలోని జగన్ బంధువుకి అత్యధికంగా 50 కోట్లు వెళ్లాయని టకటకా లెక్కలు చెప్పుకొస్తున్నారు. అదే జిల్లా మాజీ మంత్రికి ప్రత్యేకంగా 5 కోట్లు చేరిందని అంటున్నారు. అంతేకాదు 6688 6006 నెంబర్ల ఆడి, ఇన్నోవా, ఇథియోస్, బొలారో వాహనాల్లో ఆయా రోజుల్లో ప్రాంతాల వారీగా డబ్బులు చేరవేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎన్నికలు ముగిశాక 47 కోట్లు మిగలటంతో ఆ డబ్బు అప్పటి సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి అందిందని అంటారు. సిట్ అధికారులు అడిగితే మరిన్ని వివరాలు ఇస్తామని చెబుతున్నారు. అంతేకాదు ఈ వ్యవహారాలన్నిటికీ సాక్షులుగా ఉన్న తాము అవసరమైతే అప్రూవల్స్ గా మారేందుకు రెడీ అంటున్నారు. సిట్ విచారణ మరింత లోతుగా జరిగితే గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ముఖ్య నేతలు నిందితులుగా మారే అవకాశం లేకపోలేదు. మద్యం కుంభకోణం 3600 కోట్లు అనేది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, లోతుగా విచారణ జరిపితే ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ తేలినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు వైసీపీ నేతలు. దీంతో ఎన్నికల్లో మద్యం ముడుపుల డబ్బు తీసుకున్న వారందరిలోనూ గుబులు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ తో వణికిపోతున్నారు. జగన్ను నమ్మినందుకు అందరి కొంప ముంచేటట్టు ఉన్నారని కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలకు డబ్బు పంపితే అదేదో పార్టీ ఫండ్ కింద ఇచ్చారని వైసీపీ అభ్యర్థులు అనుకున్నారు. మద్యంలో అక్రమంగా దోచుకున్న సొమ్మని అనుకోలేదని అంటున్నారు. జగన్ను నమ్ముకుని మోసపోయామని, ప్రజలనే కాదు రాజకీయాల్లో తలలు పండిపోయిన నేతలను బురుడీ కొట్టించారని సన్నిహితులతో గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇంత బతుకు బతికి ఇప్పుడు ఈ వయసులో జైలుకి ఎక్కడ వెళ్తామంటూ జగన్ పై రుసరుసలాడుతున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నిన్న మొన్నటి వరకు తరచూ కావలికి వచ్చి రాజకీయ ప్రత్యర్థులతో పాటు కూటమి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతూ నోరు పారేసుకునేవారు. ఎప్పుడైతే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మొదలైందో అప్పటి నుంచి పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. మద్యం ముడుపుల బదిలీయే అందుకు కారణమన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద మద్యం కుంభకోణం కేసు ఎటు నుంచి ఎటొచ్చి ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందోనన్న టెన్షన్లో వైసీపీ నేతలు ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.